టు లవ్లీ గౌతమి ఛానల్. ఈరోజు నేను కొత్త రెసిపీ నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లవ్లీ గౌతమి ఛానల్. ప్లీజ్ అండి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని లవ్లీ గౌతమి ఛానల్. ఈరోజు ఏంటి కొత్త రెసిపీ అంటే మోమోస్ ఇందుట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ ఆయిల్ పట్టకుండా వాటర్ ఎక్కువైనాయి కాబట్టి నేను పిండి వేసి కలుపుతాను. లైట్గా మరి అంత ఎక్కువ ఏం వేసుకోవద్దు, లైట్గా. పక్కన పెట్టేసుకుని ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర. నెక్స్ట్ బాండి పెట్టుకున్నాం కదా, తింటే తగ్గినంత ఆయిల్ వేసేసుకున్నాం. తగ్గినంత ఆయిల్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి పోసేతులు
పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ త్వరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసేస్తాం. సరిపడిన సాల్ట్ వేసేస్తాం. కరెక్ట్గా తగ్గింది. మళ్ళీ ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మా అసలు దొంగది కాదు. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసేసుకుంటాం. క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర. ఇట్లా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకుందాం. తగ్గినంత ఇదిగోండి ఇలా. ఇవి ఎక్కువ మగ్గుతేనే బాగుంటుంది.
మరి అట్లానే తీసేసాం అనుకోండి అసలు మొత్తం క్యారెట్ ఉంటుంది, అసలు మంచిగా అనిపించదు. ఎందుకంటే మనం ఇది స్టఫింగ్ కోసం తయారు చేస్తాం కదా, అందుకు కొంచెం. నెక్స్ట్ వచ్చేసి కారం వేసేసుకుందాం. తగ్గినంత మరీ ఎక్కువ వేసుకోకండి, కారము చాలా తక్కువ వేసుకోండి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే వేసుకోవచ్చు, బట్ నేనైతే అంత స్పైసీ ఏమి ఇష్టపడతాను. జస్ట్ స్టఫింగ్ కోసం కాబట్టి ఇది కొంచెం లైట్గా వేసుకోవాలి కారం. వేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మనం తీసేస్తాం. ఇట్లా మొత్తం మగ్గిపోయింది కదా. మనం తీసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తున్నాం. చలో గైస్. ఫ్రెండ్స్ ఇదిగోండి, రౌండ్గా చేసుకోవాలన్నమాట. మోమోస్కి ఇట్లా చేసి ఇట్లా ఉంటారనమాట. మనం కావాలంటే మనం ఇట్లా చపాతీలాగా చేసుకోవచ్చు. తీరాలి. ఎందుకంటే ఇట్లా ఇట్లా వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫ్రెండ్స్ నమ్మకండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా. Wow, very good, fantastic, mind blowing. ఇట్లా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వాటర్ పోసి ఇట్లా పెట్టేసి ఇది ఇట్లా పెట్టేసి ఇవి పెట్టేసుకోండి. ఇదిగోండి ఇవి తీసి పెట్టేసి అన్నీ ఇంట్లో పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసుకుంటాం. కొన్ని ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లు చూడండి. ఇదిగోండి రెడీ అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయింది. ఇదిగోండి ఇట్లా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి సాగర్. బై ఫ్రెండ్స్.